నమస్కారం. మన తెలుగు హోమియోపతి గురుకులానికి మీ అందరికీ మళ్లీ స్వాగతం. గత విశ్లేషణలో మనం హోమియోపతి 4 మూలస్తంభాల గురించి ఎంత వివరంగా మాట్లాడుకున్నామో గుర్తుంది కదా? సరే, ఆ ప్రాథమిక విషయాలన్నీ పూర్తి చేసుకుని ఇప్పుడు మనం ప్రశాంతమైన మన గురుకుల వాతావరణంలో లెవెల్ 3లోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ్నించి మన ప్రయాణం మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది. కాన్స్టిట్యూషనల్ అలాగే క్లినికల్ మెటీరియా మెడికాలో భాగంగా మన కొత్త ట్రిలజీలో మొదటిదైన ఫాస్ఫరస్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన ఔషధం అంతరంగం, దాని ఆత్మ ఏంటో ఇప్పుడు ఆవిష్కరిద్దాం. రండి, మొదలు పెడదాం. ఈనాటి మన సెషన్ ఎజెండా ఒకసారి చూస్తే, ముందుగా మూలం మరియు స్వభావం, ఆ తర్వాత రాజ్యాంగ కేంద్ర భావన, వ్యక్తిత్వం మరియు ప్రవర్తన, హద్దులేని తత్వం, భౌతిక నిర్మాణ లక్షణాలు, చివరగా క్లినికల్ ముత్యాలు. ఈ కాన్స్టిట్యూషన్ను భౌతిక స్థాయి నుంచి ప్రాక్టికల్ క్లినికల్ పాయింట్స్ వరకు క్రమబద్ధంగా అర్థం చేసుకుంటూ వెళ్దాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. మూలం మరియు స్వభావం. మనకు తెలుసు కదా, ఏదైనా ఒక రెమెడీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కేవలం పుస్తకాల్లో ఉన్న లక్షణాలు బట్టి పట్టేస్తే సరిపోదు. ఆ మందు తయారైన అసలు మూల పదార్థం స్వభావమేంటో ముందుగా మనకు తెలియాలి. గ్రీక్ భాషలో ఫాస్ఫరస్ అంటే అర్థమేంటో తెలుసా? కాంతిని మోసుగొచ్చేది అని. ఈ మూలకం గురించి వింటే నిజంగానే ఆశ్చర్యమేస్తోంది. ప్రకృతిలో తన స్వంత కాంతిని తనే ఉత్పత్తి చేసుకోగల ఏకైక నాన్ రేడియో యాక్టివ్ పదార్థమిది. ఇది చాలా రియాక్టివ్గా ఉంటుంది. కొంచెం గాలి తగిలిందంటే చాలు, వెంటనే ఆక్సీకరణం చెంది దానంతట అదే భగ్గున మండుతుంది. డాక్టర్ హానిమన్ గారు గమనించినట్లుగా ఇది కేవలం ఒక రసాయన ప్రక్రియ కాదు, ఆ పదార్థంలో దాగున్న ఒక రకమైన అస్థిరతకు, అలాగే ఎప్పుడూ ప్రసరించే ఒక అద్భుతమైన వెలుగుకి ఇది ప్రతీక. మరి ఇక్కడే మనకొక ప్రశ్న రావాలి. ఈ భౌతిక ప్రవర్తన వెనుక ఉన్న అంతర్గత శక్తి ఏంటి? అసలీ మూలకానికి ఉన్న ఆకర్షణ, ఆ వేడి, ఆ వెలుగు, ఇవన్నీ ఒక మనిషి ప్రవర్తనగా మారితే ఎలా ఉంటుంది? ఒక్క క్షణం ఊహించుకోండి. ఈ సహజమైన వెలుగు ఒక మనిషి కాన్స్టిట్యూషన్లో ఎలా వ్యక్తమవుతుందంటారో? ఆ ప్రశ్నకు సమాధానమే మన ఈనాటి మెమరీ యాంకర్. ఫాస్ఫరస్ అంటే ప్రకాశవంతమైన సంబంధం, రేడియంట్ కనెక్షన్ అన్నమాట. ఒక అద్భుతమైన కాంతిలాగా ఈ వ్యక్తిత్వం ఎప్పుడూ తన చుట్టూ ఉన్నవారితో కనెక్ట్ అవ్వాలని పరితపిస్తుంది. తన వెలుగును, ఆప్యాయతను అందరికీ పంచాలని నిరంతరం కోరుకుంటుంది. ఈ ఒక్క పాయింట్ను మాత్రం మనం ఎప్పటికీ మార్చిపోకూడదు. ఈ ప్రకాశవంతమైన సంబంధం అనే భావనను మనసులో పెట్టుకుని మనం తదుపరి అంశంలోకి వెళ్దాం. ఇప్పుడు రెండవ విభాగం, రాజ్యాంగ కేంద్ర భావన. ఆ కాన్స్టిట్యూషనల్ కోరేంటో చూడ్డాం. ఆ ప్రకాశవంతమైన వ్యక్తిత్వం వెనుకున్న అసలు కారణమేంటో తెలుసుకుంటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. డాక్టర్ రాజన్ శంకరన్ గారి విశ్లేషణ ప్రకారం ఫాస్ఫరస్ వ్యక్తిత్వం యొక్క కేంద్ర భావన ముఖ్యంగా 3 దశల్లో ఉంటుంది. ఇది చాలా లోతైన విషయమండి. మొదటిది, తమను ఎవరూ ప్రేమించడం లేదని లేదా ఎవరూ పట్టించుకోవడం లేదని ఒక తీవ్రమైన అభద్రతాభావం వాళ్లలో దాగి ఉంటుంది. ఇది ట్యూబర్క్యులర్ మియాజం ప్రభావం. ఇక రెండవది, ఆ లోటును పూడ్చుకోవడానికి వాళ్ళేం చేస్తారంటే ఇతరుల దగ్గరికి వెళ్లి విపరీతమైన ప్రేమను, ఆప్యాయతను కురిపిస్తారు. అలా చేస్తే ఆ ప్రేమ తిరిగి తమకు దక్కుతుందనేది వాళ్ల ఆశ. ఇది 3వ దశ. ముఖ్యంగా పిల్లల్లో గమనిస్తే ఇంట్లో తగినంత ప్రేమ దొరకనప్పుడు వీళ్లు బయట ఎంతోమంది స్నేహితులను చేసుకుని ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. 3వ విభాగానికి వద్దాం, వ్యక్తిత్వం మరియు ప్రవర్తన. మరి ఈ అంతర్గత భావన రోజువారీ జీవితంలో, కుటుంబంలో లేదా మన క్లినిక్లోకి పేషెంట్ వచ్చినప్పుడు ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఈ లక్షణాలను మనం చాలా సులభంగానే గుర్తుపట్టొచ్చు. ఫాస్ఫరస్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా, ఎక్స్ట్రోవర్ట్గా ఉంటారు. ఎక్కడున్నా సరే వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోతారు. ఎవరికైనా కష్టమొస్తే వెంటనే కరిగిపోతారు. ఒక్కోసారి ఇతరుల నొప్పులను కూడా తమవిగా ఫీలయ్యేంత సింపతి వాళ్లలో ఉంటుంది. డాక్టర్ కేథరిన్ కౌల్టర్ గారు చెప్పినట్లు వీళ్లలో క్లేవోయన్స్ అంటే జరగబోయేది ముందే పసిగట్టే ఒక అద్భుతమైన ఇంట్యూషన్ ఉంటుంది. కాకపోతే అదే సమయంలో వీడు చాలా త్వరగా ఎక్సైట్ అవుతారు, ఆందోళన చెందుతారు, చిన్న శబ్దాలకే ఉలిక్కి పడుతుంటారు. ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్గా ఒక ముఖ్యమైన క్లినికల్ ప్రశ్న వేసుకుందాం. కేవలం ఒకే ఒక లక్షణంతో నిర్ణయం తీసుకోవచ్చా? అంటే ఆ పేషెంట్ అలా నవ్వుతూ, స్నేహపూర్వకంగా, ఆకర్షణీయంగా ఉన్నారన్న ఒకే ఒక్క పై లక్షణాన్ని చూసి గుడ్డిగా ఇది ఫాస్ఫరసేమోన నిర్ధారించి మందిచ్చేయవచ్చా? ఒక క్షణం ఆలోచించండి. మన ఆర్గానన్ సూత్రాలు మనకేం చెబుతున్నాయి?
అలా ఎప్పటికీ చేయకూడదు కదా, ఎందుకంటే ఒకే మూలకం నుంచి వచ్చినా వాటి స్థితులు పూర్తిగా వేరుగా ఉంటాయి. ఉదాహరణకు, ఫాస్ఫరస్ చాలా ప్రకాశవంతంగా, స్నేహం కోసం పరితపిస్తూ, ఎనర్జిటిక్గా ఉంటే, అదే మూలకం నుంచి వచ్చిన ఫాస్ఫారిక్ యాసిడ్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఫాస్ఫారిక్ యాసిడ్ పేషెంట్ తీవ్రమైన ఉదాసీనతతో, ఎమోషనల్ నమ్నెస్ లేదా ఒక శూన్య స్థితిలో ఉంటారు. ఇంకో విషయమేంటంటే, ఈ అద్భుతమైన ఫాస్ఫరస్ పేషెంట్ కూడా తీవ్రమైన కష్టానికి లేదా అలసటకు గురైనప్పుడు ఆ ఫాస్ఫారిక్ యాసిడ్ స్థితికి వెళ్ళిపోవచ్చు. అందుకే కేవలం ఆ పైకి కనిపించే ఆకర్షణను చూసి మనం మోసపోకూడదు. ఎప్పుడూ లోతైన టోటాలిటీని పరిగణనలోకి తీసుకోవాలి. ఇక 4వ విభాగం, హద్దులు లేని తత్వం, ల్యాక్ ఆఫ్ బౌండరీస్. ఫాస్ఫరస్ ఎందుకు అలా రియాక్ట్ అవుతుందో ఈ కాన్సెప్ట్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రముఖ హోమియోపతి డాక్టర్ ఫిలిప్ బెయిలీ గారు తన పుస్తకంలో చాలా అద్భుతంగా వివరించారు. ఫాస్ఫరస్ వ్యక్తుల సారాంశమేమిటంటే, వాళ్లలో పర్సనల్ బౌండరీస్ అంటే వ్యక్తిగత హద్దులు ఏమాత్రం ఉండవు. వాళ్లొక సైకిక్ స్పాంజ్ లాంటివాళ్లు. అంటే నీటిని స్పాంజలా పీల్చేసుకుంటుందో, బయట వాతావరణం, ఇతరుల భావోద్వేగాలు, శబ్దాలు ఇవన్నీ ఎలాంటి మేధోపరమైన ఫిల్టర్ లేకుండా నేరుగా వాళ్ల మనసులోకి ప్రవేశిస్తాయి. ఆ హద్దులు లేకపోవడం వల్లే వాళ్లొక అందమైన సూర్యాస్తమయాన్ని చూసి ఎంతగానో పులకించిపోతారు. అదే సమయంలో వేరొకరి బాధను చూసి అంతే త్వరగా కుప్పుకోలిపోతారు. ఇక్కడ మన గురుకులంలో డాక్టర్ ఎల్డి ధవలే గారి బోధనలను ఖచ్చితంగా స్మరించుకోవాలి. ఒక వైద్యుడిగా పూర్వాగ్రహం లేని పరిశీలన అంటే అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వేషన్ అనేది చాలా ముఖ్యం. పేషెంట్లో ఉండే ఆ ఖచ్చితమైన సున్నితత్వాన్ని మనం గమనించాలి. ఉరుములు వస్తే భయపడుతున్నారా, లేదా ట్విలైట్ సమయంలో ఆందోళన పెరుగుతుందా, ఇలాంటి ఖచ్చితమైన లక్షణాలను జాగ్రత్తగా గుర్తించడమే నిజమైన ఇండివిడ్యువలైజేషన్. ఆర్గనాన్ మనకు బోధించే అసలైన పద్ధతి కూడా ఇదే. ఇప్పుడు 5వ విభాగానికి వద్దాం, భౌతిక నిర్మాణ లక్షణాలు. ఈ హద్దులు లేని మానసిక తత్వమనేది వాళ్ల ఫిజికల్ లక్షణాలకు ఎలా అన్వయిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనస్కు, శరీరానికి మధ్య ఉండే ఆ అద్భుతమైన లింక్ ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ విషయం హోమియోపథీలోని అసలైన అందాన్ని చూపిస్తుంది. మానసిక స్థాయిలో ఫాస్ఫరస్కి ఎలాగైతే భావోద్వేగాలను ఆపుకునే హద్దులు ఉండవో, భౌతిక స్థాయిలో వారి శరీరంలో కూడా సరిగ్గా అదే జరుగుతుంది. వాళ్ల రక్తనాళాలు చాలా బలహీనంగా ఉంటాయి. రక్తం తన హద్దులను దాటి చాలా సులభంగా బయటకొచ్చేస్తుంది. అందుకే వీళ్లకు ఎక్కడ చిన్న గాయమైనా తీవ్రమైన రక్తస్రావం లేదా హెమరేజ్ అవుతుంది. మానసికంగా ఎనర్జీ ఎలా డిఫ్యూజ్ అయిపోతుందో, శారీరకంగా రక్తం కూడా అలాగే బయటకొస్తుంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన కాన్స్టిట్యూషనల్ మిర్రర్, అవును కదా? ఫాస్ఫరస్ పాథాలజీ ఒక 3 దశల్లో ప్రయాణిస్తోంది. మొదట ఓవర్ ఎగ్జైటేషన్ అంటే అతిగా స్పందించడం. రెండవ దశ డిఫ్యూజన్ లేదా బ్లీడింగ్ అంటే శారీరకంగా రక్తస్రావం కావచ్చు లేదా భావోద్వేగాలు కంట్రోల్ తప్పడం కావచ్చు. ఇక చివరగా 3వ దశ తీవ్రమైన నరాల బలహీనత లేదా ప్రొస్ట్రేషన్. వాళ్లు ప్రారంభంలో ఎంత ప్రకాశవంతంగా కనిపించినా ఆ వెలుగు వెనక తీవ్రమైన నరాల బలహీనత లేదా ఆ ట్యూబర్క్యులర్ అలసట ఎప్పుడూ దాగి ఉంటుంది. ఇది ప్రాక్టీస్లో మనమెప్పుడూ మరువకూడని సత్యం. ఇక చివరి విభాగం, క్లినికల్ ముత్యాలు. క్లినికల్ ప్రాక్టీస్లో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అద్భుతమైన జాగ్రత్తలు ఇవి. ఫాస్ఫరస్ వ్యక్తుల చలాకీతనాన్ని, వాళ్ల ఆకర్షణను చూసి అబ్బో వీళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారని ఎన్నడూ పొరబడకూడదు. ఆ నవ్వుల వెనుక దాగి ఉన్న లోతైన అలసటను పసిగట్టాలి. సాయంత్రం సమయంలో లేదా వాతావరణ మార్పులకు వాళ్లు ఎలా రియాక్ట్ అవుతున్నారో నిశితంగా పరిశీలించాలి. అలాగే వాళ్ల ఆలోచనల్లో ఉండే ఇంటలెక్చువల్ డిసిప్లిన్ లేకపోవడాన్ని, అంటే ఆ నిలకడలేమిని జాగ్రత్తగా గమనించాలి. ఒక మనిషి కాన్స్టిట్యూషన్ను సంపూర్ణంగా అంచనా వేయడానికి ఇవే సరైన, బాధ్యతాయుతమైన మార్గాలు. ఈ సెషన్ ముగించే ముందు ఈనాటి మన మెమరీ యాంకర్ను మనస్సులో మరోసారి బలంగా ముద్రించుకుందాం. ఫాస్ఫరస్ అంటే ప్రకాశవంతమైన సంబంధం. ఈ ఒక్క వాక్యం ఫాస్ఫరస్ ఆత్మను జీవితకాలం గుర్తుండేలా చేస్తుంది. వాళ్లు ఎప్పుడూ వెలుగును, ఆప్యాయతను పంచుతూ అందరితో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటారు. అయితే ముగించే ముందు ఒక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఈ ప్రకాశవంతమైన వెలుగు పూర్తిగా ఆరిపోయినప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది? ఆ ఫాస్ఫరస్ లక్షణాలు పూర్తిగా క్షీణించినప్పుడు ఎలాంటి భౌతిక మార్పులొస్తాయి? దానికి సంబంధించిన అద్భుతమైన లక్షణాలు, అవయవాలపై దాని ప్రభావం, మరిన్ని క్లినికల్ ఉపయోగాలు ఇవన్నీ మన తదుపరి విశ్లేషణలో సవివరంగా అన్వేషిద్దాం. అప్పటి వరకు ఈ ప్రకాశవంతమైన స్వభావాన్ని మననం చేసుకోండి.
జై శ్రీకృష్ణ వసుదమ.